సుమంత్ గారు సార్. సార్ అమ్మాయి 8 వసంతాల సినిమాలో ఇద్దరు హీరోయిన్ మింగేసింది. అదే సారీ, ఇద్దరు హీరోల్ని. ఎట్లా అనిపించింది సార్ అమ్మాయితో ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు? ఒక్కసారి 8 వసంతాలు సినిమా అప్పుడు ఇద్దరు హీరోలతో బాగా కాంపిటేట్ చేసింది. ఇప్పుడు మీతో చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని అడుగుతున్నాను. అమ్మాయి అక్కడ అంత పెద్ద హెవీ కాంపిటేట్. డెఫినెట్లీ సూపర్ పర్ఫార్మర్ సార్, అసలు అందులో డౌట్ లేదు. అసలు పర్ఫార్మెన్స్ కాదు, డాన్స్ కానీ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి కూడా అన్ని ఇరగదీసేస్తుంది. స్క్రీన్ మీద అంతే ఈమె చామ్ ఎంత ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేసిండు అన్న. అండ్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఫర్ షూర్ ఐ గెస్, ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన పర్ఫార్మెన్స్. అండ్ చేసేటప్పుడు సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉండే నేను. టైటిల్ చెప్పగానే రోమాంచికమైన టైటిల్ చెప్పగానే అసలు దాని మీనింగ్ ఏంటని అడిగారా కనీసం? డెఫినెట్లీ ఫస్ట్ అదే అందరం అన్నట్టు కొత్త పదంలా వినిపిస్తుంది, ఎందుకంటే రెగ్యులర్ గా వాడలేదు కాబట్టి ఇంతకుముందు. అడిగినప్పుడు సేమ్ ఇందాక చెప్పిన మీకు ఒక స్పేస్ లో చెప్పిన మీనింగే ఎగ్జైటింగ్ వైబ్ లో ఉండాలి అనే టైప్. డైరెక్టర్ ఇప్పటివరకు మాకు సుమంత్ ప్రభాస్ అంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి పర్ఫార్మర్ ఇలాగే తెలుసు. మాకు తెలియని ఒక కొత్త చిన్న క్లూ ఒకటి ఇచ్చారు, నాట్ యెస్ట్ అని చెప్పి. కెన్ యూ షేర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్? ఎవరు చెప్పలేదు, లేదంటే లైక్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో, ఆ టైప్ చేస్తూ ఉంటాడు, బయట ఎవరు తెలియదు. బట్ నాట్ హార్మ్ఫుల్, ఈజ్ వెరీ నైస్ గై. అట్లా కాషన్స్ ఇస్తున్నట్టుందా? లేదు అదే యాక్చువల్లీ సుమంత్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అతని లోపల చిన్న అమాయకత్వం ఉంది, ఒక నాట్యం వస్తుంది. మీరు చాలా కొత్త సుమంత్ని చూస్తారు ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ సుమంత్, అనంతిక, ద అదర్ పర్ఫార్మెన్స్ ఎవరైనా సరే నమ్మినట్టున్న క్యారెక్టర్ కూడా దిస్ ఫిల్మ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. అసలు అంటే భద్రకాళికి వెళ్ళి అండ్ బేసిక్ గా ఆయన స్పిరిట్ లో ఆయన బిజీగా ఉన్నారు. భద్రకాళిలో నుంచి ఇప్పుడు వచ్చిన సినిమా మనం చూసిన చాలా ఇంటెన్స్ గా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరికైనా అదే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ యూబై మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఒక ప్లస్ ఒక కామెడీ ఉండే స్క్రిప్ట్ ని తీసుకెళ్లి భద్రకాళిలో నెరేట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ప్రణయన్న, సందీప్ అన్న, ఐ ట్రావెల్ విత్ దెమ్ ఫర్ 5 years. మేము ముగ్గురు కూర్చున్నప్పుడు వాట్ వీ టాక్, అది లైక్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలా మంది తెలియదు ఏంటంటే సందీప్ రెడ్డి సెన్స్ ఆఫ్ హ్యూమర్ దట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఐ నో దట్, నో వన్ నోస్ దట్. సో ఐ నో దట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు నాట్ దిస్ స్టోరీ హీ విల్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ప్రణయ్ గారు సార్, హాయ్. హలో అండి సార్, మీరు కానీ సందీప్ గారు కానీ మీ సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు దాకా యు ఆర్ సమ్ పీపుల్ హూ రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో కానీ టైటిల్స్లో చూస్తే ఎడిటర్ అన్న పేరే టోటల్గా మిస్ అయిపోయింది. అసోసియేట్ ఎడిటర్ ఉంది, ఈవెన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంది, ఎడిటర్ అనే పేరు లేదు. లైక్ ఈ సినిమాకి ఎడిటర్ లేరా, లేకపోతే సందీప్ గారు ఎడిట్ చేశారా? నేను చెప్తాను, నేనే ఎడిటర్ అండి యాక్చువల్గా. మరి అది క్రెడిట్ తీసుకోవాలి కదండి. అవసరం చేస్తాను కదండి, అంటే ఐ విల్ ఎడిట్ ఫిల్మ్. సో రిటర్న్ అండ్ డైరెక్టర్ చేసిండు, ఇంకా ఎడిటర్ మా అనిల్ బాను ఎక్కువ స్పేస్ అవుతుంది మామ, అవసరం లేదు నీకు, కొత్త సినిమాకి ఎక్కువ అనుకుంటారు. సందీప్ గారిలో తీసుకోండి మీరు కూడా. సందీప్ కూడా సెకండ్ సినిమా తీసుకున్నాడు కదా. ఓకే లేదండి. అండ్ ప్రణయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్ అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ మీకు తెలిసింది అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దాం అనుకుంటే రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు ఫస్ట్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు. అయితే ఆయన
వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు, వద్దు అన్నట్టు అన్నారు. అంటే సో తర్వాత ఇక సినిమా అంతా అయిపోయినాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కదా సందీప్ థాట్ దట్ ఇట్ మేక్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా ముందు వేసే ముందు? ప్రభాస్ గారితో అవును డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి అంటే ప్రభాస్ గారు అబ్జెక్ట్ చేయరు, ఇష్టం డార్లింగ్ అంటారు. ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈస్ మేకింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ ఆర్ సూపర్. బట్ అన్ని తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్ లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే బీయింగ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయినాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలో స్విచ్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అని డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రణయ్ గారు ఇక్కడ సార్ చెప్పండి సార్. అంటే మీ బ్యాలెన్స్ అంటే మీ నుంచి సినిమా వస్తే రొమాన్స్గా ఉంటే దాంట్లోనే రొమాన్స్ ఎక్కువ చూపిస్తుంటారు, ఎక్కువ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్లో కూడా ఎక్కువ చూపించారు కదా. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మీరు హాస్యం, ప్రేమ, ఉత్కంఠాన్ని చూపించారు. ఈ మూడింట్లో ఎలా ఉంటుంది? ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ రొమాన్స్ ఇంకా ఉండదు. ఐ థింక్ వేరే చెప్పింది దాని గురించి. ఏ సినిమా అయినా సరే కథను బట్టి, క్యారెక్టర్ బట్టి ఉంటుంది కదా. ఈ సినిమాకి ఏది ఎంత అవసరమో అంతే సమపాలనలో కుదిరింది. నా ఇంటెన్షన్ కూడా అదే, జస్ట్ అందరు ఫ్యామిలీ అంతా చూడాలి అన్నది ఇంటెన్షన్ కాకుండా రాసినప్పుడు వచ్చేసింది అంతే. అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, హీరోయిన్స్ డిమాండ్ దీపికా పడుతుంది చెప్పారు కదా. అయితే యాక్చువల్గా హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సంటేజ్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆమె అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో తప్పుగా అడిగినట్టు ఉందా ఏంటి? అసలు ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అవుతుంది, దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్ రైట్. వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెట్ అని అంటున్నారు. అట్లే ఉందండి, ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది యాజ్ యాక్ట్రెస్, అండ్ ఈ సినిమాతో పాటు చాలా ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్ గా ఎల్లమ్మ సినిమా కూడా మిమ్మల్ని అప్రోచ్ చేయాలని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్ని లైనప్ లో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే చేసినాయి ఏమన్నా? అలా కాదు, అంటే చాలా వింటున్నాను, దాంట్లో ఏదైనా నచ్చితే అది చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ ఓన్లీ అనౌన్స్, నేను చెప్పితే అది అవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రణయ్ గారు, ఇప్పుడు వేణు గారు మీతో ట్రావెల్లో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది అంతే కదండి. కొత్త వాళ్ళకి మళ్ళీ పిలిచి ఇచ్చేంత అవకాశం టైం ఉండకపోవచ్చేమో కదా. అట్లనే ఉంటుంది కదా, ఒక ఇట్లా వచ్చినప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక సినిమా చేయాలంటే మినిమం మనకి కమ్యూనికేషన్ పరిచయం ఉంటేనే ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? అది ఒకంత కరెక్టేనండి. అంటే వేణుగారితోనే లాస్ట్ 4-5 years నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. అసలు అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, యానిమల్ సినిమా తెలుగులో ఇప్పుడు ఎట్లయితుందో అది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డబ్బింగ్ పార్ట్, వేణు గారు. సో ఈవెన్ దో రాకేంద్ర మౌలి గారు వాజ్ డూయింగ్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ వేణు గారు అక్కడ ఉండి కొద్దిగా దాన్ని ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఆ తెలుగు ఏ రీజన్కు అట్లా పోకుండా ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ లేకుండా బుక్కిష్ తెలుగు వచ్చేటట్టు ఆయనకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. సో ఆయన నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాపర్గా సెట్ చేసి ప్రాపర్ డబ్బింగ్ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసిండు. బికాస్ సందీప్ వాజ్ వెరీ బిజీ విత్ హిందీ అండ్ అదర్ వర్క్స్. సో ఇక్కడ అతను టేక్ కేర్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి స్టార్టెడ్, బాగా క్లోజ్ అయింది. సో అట్లా వేణు గారితో పరిచయం పెరిగింది. దెన్
స్లోగా అతను ఈజ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 16-17 years. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదంటే ఐ వండర్. బట్ లైక్ ఈ స్టోరీ అతని వరకు నరేట్ చేసిండా, మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. బట్ నాకు చెప్పినప్పుడు అయితే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అనిపించింది. సో వీ ప్రొడ్యూస్డ్ ఇట్. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించారండి మీకు? అంటే హీరోది నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. ఆల్ ది వెరీ బెస్ట్. అంటే ఇంతకుముందు ఎవరికన్నా చెప్పారో లేదో తెలియదు కానీ అన్నారు. ఇంతకీ ఎవరికన్నా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 years గా ఉండి మరి ఎవరు అంటే 16 years అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నేను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాము గారి దగ్గర, రామగోపాల్ గారి దగ్గర. దెన్ అంటే నేను బ్యాక్ చూసుకుంటే నా నరేషన్ అర్థం చేసుకున్న ఇద్దరు, ఒకటి రామగోపాల్ వర్మ, రెండు సందీప్ రెడ్డి వంగ. నో వన్ అండర్స్టాండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో వై. చాలా సింపుల్ స్టోరీ. నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్గా మాడతాను. వాళ్ళ సగంలోనే అర్థం అవుతుంది, మరి మిగతా వాళ్ళకి పూర్తిగా చెప్పిన అర్థం కాలేదు. అదే అలా ఎవరు చెప్పారని, ఎవరు అర్థం చేసుకోలేకపోయారు? ఇప్పుడు ఎందుకు లేని అది వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గరకు వచ్చాను కదా. దట్ ఈస్ అంటే ఇందులో చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్ లో ఉంటుంది. బట్ ఐ క్లిక్డ్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ దేర్. ఐ డోంట్ నో అండి. సందీప్ అయితే పక్క వస్తారండి, ప్రభాస్ అన్న సంగతి తెలియదు. విల్ ట్రై. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక ఎలా జరిగింది అసలు? తన అంటే పాటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా నరేషన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ ఒక వీడియో కట్ చేశానండి. అమాల్గమేషన్ ఆఫ్ దిస్ ఫ్యూజన్ క్లాసికల్ అండ్ విత్ ఫోక్ వెస్టర్న్ కలిపి 30 seconds వీడియో. అది తనకు చూపెట్టాను సందీప్కి. సో తను రికమెండ్ చేశాడు, నీకు వీళ్ళెవ్వరు సరిపోరు. ఒక అతను ఉన్నాడు వాసికి వైభవ్ అని, కన్నడలో. ఈజ్ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 15 films చేశారు, బట్ తెలుగులో రాలేదు. సో ఈజ్ అ పర్ఫెక్ట్ చాయిస్ అని సందీప్ అని చెప్పింది. సో ఐ మెట్ హిమ్. యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ సింగిల్ నోట్ ఇన్ ద BGM, ఎవ్రీ సాంగ్. It's actually romance is a musical romantic comedy. It's new for this generation and you'll enjoy every beat of the film. Venu garu. Yeah. Hi Andy. సో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనేవి వస్తుంటాయి, జనరల్గా మనం చూస్తుంటాం, చాలా ఫిలిమ్స్ వస్తుంటాయి. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు లవ్ స్టోరీ అంటే? సెప్టెంబర్ 3rd చూడండి సార్. సుమంత్ ప్రభాస్ గారు. సో మీ ఫస్ట్ సినిమా మీ ఫేమస్ చేసుకుంటే ప్రీమియర్ వేశారు ఒక రోజు ముందు. సో మన గోదావరి గట్టిపై కూడా ప్రీమియర్ వేశారు. సో ఈ సినిమా కూడా ప్రీమియర్ ఉంటుందా? యాక్చువల్లీ అడగలేదు నేను అన్నది. ఏమంటావు అన్న? ప్రీమియర్ September 2nd. అవునా? అండ్ September 2nd పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. పంజా సినిమా కూడా రిలీజ్ ఉంది. ఇప్పటికీ 35 థియేటర్స్ లాక్ అయ్యాయి ఫ్యాన్ షోస్. సో మీకు ఏమైనా పోటీ ఉంటుంది? అంత లాక్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ సినిమా టికెట్లు దొరకని వాళ్ళందరూ ఇందుకు వచ్చేసారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. అదే అందుకనే చెప్తుంది. అది మార్నింగ్ షో ఉందా, సెకండ్ షో కూడా ఉందా? నైట్ ఫుల్ అయితే సెకండ్ షోస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, డెఫినెట్లీ అన్ని చూడాలి. అది చూసినకి సార్ ఇది మీ టైం అప్పుడు 90s టైం అప్పుడు పొలిటిక్ వేలో లవ్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కి ఎలా లవ్ చేసుకుంటున్నారు ఉంటుంది? ఇప్పుడు నెక్స్ట్ మనం జెన్జీ అంటున్నాం, నెక్స్ట్ జెన్ ఆల్ఫా కదా, అందరికి పిచ్చిగా వస్తుంది. ఈ జనరేషన్ రొమాన్స్ ఉంటుందా? ఈ జనరేషన్ రొమాన్స్ అంటే మీరు అప్పట్లో పొలిటిక్ వేలో ప్రేమించేవారు. ఎప్పుడైనా పోయిటరీలో కూడా మనిషి ఎందుకుంటాడు, మ్యూజిక్లో కూడా మనిషి ఎందుకుంటాడు. సో దిస్ ఈస్ చెప్తున్నారు. దిస్ విల్ కనెక్ట్ ఎవ్రీవన్. మీరు మీ 23-24 ఏజ్లో ఉన్నప్పుడు జరిగినాయి అని ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు. సార్ మలయాళంలో రోమాంచం అని ఒక సినిమా వచ్చింది, హారర్ కామెడీ, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అక్కడ.
సో ఇక్కడ రోమాంచకం అని వచ్చింది, ఒక కా ఒకటే తేడా. సో ఏమైనా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అసలు ఆ విషయం కాలంలో విషయం అవుతుందండి. సారీ, ఏంటంటే అది రోమాంచన్స్ వాళ్ళ హారర్ ఫిల్మ్ కదా. మనం కామెడీ యాక్చువల్గా మన తెలుగులో ఉన్నది రోమాంచితం కదా. రోమాంచితం అంటే ఇట్ డిప్స్, వెన్ యూఆర్ సేయింగ్ ద వర్డ్ ఇట్ డిప్స్, రోమాంచితం. సో ఐ థాట్ దట్ వై ఇట్ షుడ్ నాట్ రోమాంచకం. సో అంత సౌండ్ ఆఫ్ ఇట్స్ గుడ్ అండ్ రోమాంచకం ప్లస్ ఇంకోటి మనం చూస్తే సారీ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పదం చేస్తారు. సో అట్లా మనం ఎందుకు నేర్చుకోవడం తీటాలు వచ్చి వచ్చింది నాకు తెలుగులో. అదే రోమాంచకం. ఓకే సార్. సో అంటే మీరు యూఆర్ సమ్వన్ హూ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ ఒపీనియన్స్. అది కుడ్ బి అబౌట్ యాక్టర్స్ కావచ్చు, అబౌట్ ద ఫిల్మ్స్ కావచ్చు. సో యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ రోమాంచకం, యువర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఇట్స్ ఫుల్ ఆన్ హిలేరియస్ కామెడీ మూవీ. విల్ హ్యావ్ గుడ్ టైమ్. సుమంత్, సో మీరు ప్రమోషన్స్ అందుకున్నారంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు. అట్లేం లేదు, ఎప్పుడైతే డిసైడ్ అయినా నాకు చేయాలని మీతోనే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ప్రెస్ మీట్ డెఫినెట్లీ. సో యా, ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడిన రోజుల వరకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటాం. ప్రణయ్ గారు ఓన్లీ తెలుగు రిలీజ్ అండి. ప్రణయ్ గారు నార్మల్గా భద్రకాళిలో వచ్చిన లాస్ట్ ఫిల్మ్స్ రెండు ఏ సర్టిఫైడ్, ఇది ఏంటి, యూడే ఇది క్లీన్ యూ అండి, యూఏ కూడా కాదు. అంటే ఆ రేంజ్ లో ఉండదంటారా, లేదంటే కొత్తగా చూడు? లేదా అంటే దెర్ ఇస్ నో బ్లడ్ షెడ్, దెర్ ఇస్ నో ఇంకేం లైక్ అంటే ఏమంటే 18 ప్లస్ అట్లేం లేదు. సో ఆ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇట్ విల్ బి క్లీన్ సర్టిఫికేట్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదు సార్? అవుతుంది, 1-2 డేస్లో అవుతుంది. ఓకే సార్. సుమంత్ గారు, ఎస్. సో అంటే ఇందాక వేణు గారు చెప్తూ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని ఇందులో బుక్ చేసామని అన్నారు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? నా రియల్ ఇన్సిడెంట్స్ అంటే నేననేది ఆయన రియల్ ఇన్సిడెంట్స్ రియల్ గా ఎంతవరకు కనెక్ట్ అయింది అని. లేదు అంటే నాకు దీంట్లో ఏదైతే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో నేను సూపర్ ఎంజాయ్ చేసిన. అది అట్లా రావడానికి కారణం డెఫినెట్లీ అన్న పర్సనాలిటీ. ఓకే, ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనందరికి లైఫ్ లో బోర్ కొడుతుంది. ఇప్పుడు కొందరు మనుషులు ఉంటారు, బోర్ కొట్టది నాకు లైఫ్ లో అంటే నమ్ముతాం. ఇవన్నీ అట్లాంటి అన్నాయి. అసలు లైఫ్ లో అన్న బోర్ కొడదు, 24 గంటలు ఏదో మజాలు ఉంటాడు అన్న. సో అదే ట్రాన్స్లేట్ అండ్ స్క్రీన్ మీద కానీ నమ్ముతున్నా, మీరందరూ కూడా అట్లా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ అయితే అసలు మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అని అడిగాను నేను. సూపర్ గా కనెక్ట్ అయింది. ఎందుకంటే డెఫినెట్లీ అందులో జరిగే డ్రామా వేరు, నా లైఫ్ లో ఆ డ్రామా లేదు. మిగతా థింగ్స్ ఫ్రెండ్షిప్ మిగతా అంతా డెఫినెట్లీ మనలో చూస్తున్న ఫీలింగ్ వస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అనంతిక గారు, సో 8 వసంతాల తర్వాత చాలా స్టోరీస్ విన్నాను అని అన్నారు. సో చాలా స్టోరీస్ నుంచి అంటే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ స్టోరీస్కి డిఫరెంట్గా ఉంటుంది. సో దానిలో ఇది అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో 8 వసంతాలు అంటే 8 వసంతాల తర్వాత చాలామంది టెక్స్ట్ చేసి చెప్పారు ఇలా అలాంటి మూవ్ చేయండి, అలాంటి మాత్రం మూవ్ చేయండి అని. కానీ అలాంటి మూవీస్ కూడా నాకు కూడా రావాలి. అండ్ ఆల్సో నాకు వస్తున్నదే ఐ కెన్ చూస్ ఇట్ కదా. సో దానిలో ఇది నాకు అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఈ సినిమాలో. అంటే వెరీ మచ్ ఎక్సైటెడ్, అంటే ఎక్సైట్మెంట్ ఉంది, ఫుల్ అడ్వెంచర్ లాగా కూడా చెప్పొచ్చు. అంటే డ్రామా అది చాలా బాగుంది. అండ్ ఆల్సో సార్ నరేట్ చేసినప్పుడు కూడా నరేషన్ కూడా ఎలా ఉందో అలానే సినిమా కూడా అయ్యింది. సో నరేషన్లోనే మనకి ఆ హ్యాపీనెస్ మనకి ఫీల్ అవుతున్నాం అంటే ద సేమ్ థింగ్ ఓన్లీ హ్యాపెన్. సో అలా అందుకే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాం. June 20th ఆల్వేస్ రిమైన్ స్పెషల్ ప్లేస్ అని మొదలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు కదా. సో రీజన్ బిహైండ్ ఇట్ అంటే 8 వసంతాలు రిలీజ్ కదా. చాలా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు 8 వసంతాల టీమ్ తోటి కనెక్ట్ అయిన విధానం గురించి. అంటే ఇప్పుడు June 20th అయితే ఆల్వేస్ స్పెషల్ ఓన్లీ. అది అప్పుడు అయితే ఇప్పుడు 1 year అయింది. అది
అది స్టిల్ అలా 1 year లాగా నాకు అనిపించట్లేదు. స్టిల్ ఇట్ ఫెల్ లైక్ మొన్ననే చేసిన లాగా అనిపించింది. సో అలానే అందుకే అలా పెట్టారు. సుమంత్ గారు, మీరు ఫస్ట్ మూవీ చేసిన తర్వాత మీ పేరెంట్స్కి కార్ అవి ఇవి గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి సెకండ్ గోదావరి కట్టిపోయిన తర్వాత మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? అంటే నేను మా ఇంట్లో ఎక్కువ కామెడీ మాట్లాడా. ఈ సినిమా అంతా ఫుల్ ఫన్ లో మాట్లాడతాడు, ఫుల్ ఫన్ వైబ్ తీసుకొచ్చాడు నా క్యారెక్టర్ లేకన్నా. నాకెందుకో మా మమ్మీ అసలు ఇప్పుడు షూటింగ్కి రాలేదు, డాడీ షూటింగ్కి రాలేదు, దీనికి ఒక్కసారి కూడా రాలేదు కదా, దీనికి రాలే, కుదరలేదు అట్లా. సో నాకు తెలిసి స్క్రీన్ మీద డైరెక్ట్ ఇట్లాంటి పర్సనాలిటీ కూడా ఉన్న నా లోపల గిఫ్ట్ ఇస్తాయి ఈసారి, ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా. లుకింగ్ ఫార్వర్డ్. నువ్వేనారా అంటే పక్క. సుమంత్ గారు, మీ ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ లో మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అండ్ మీరే స్క్రిప్ట్ రాసి ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు కదా, మరి రోమాంచకం కోసం ఎలాంటి స్క్రిప్ట్స్ ప్రమోషన్స్ కి రాస్తున్నారా? ఎంత ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాకు ఉంటుంది ప్రమోషన్ నుంచి సుదర్శనతో అదే అసలు ఎవరు ప్రెస్ మీట్ ఎట్లా ఉండాలి